బాలానగర్ మండల ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నా పేరు ముద్దం శ్రీనివాస్ యాదవ్, బిఎన్ఎస్ పార్టీ బహుజన నిర్మాణ సమితి తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, మీతో ప్రధానంగా కొన్ని విషయాలు షేర్ చేసుకునేదానికి మేము ముందుకు రావడం జరిగింది. రేపు ఆదివారము 22 తారీఖు ఏదైతే ఉందో, ఈ నెల 22 తారీఖు అమ్మపల్లి గ్రామం నుండి మనము బీసీ మహాజన పాదయాత్ర 42% రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో ఆ విషయం లోపల మనం అమ్మపల్లి గ్రామం నుండి బీసీ మహాజన పాదయాత్రను మనం ప్రారంభిస్తున్నాం. ఈ పాదయాత్రను మా మేడం శ్రీమతి హైమావతి గారు తను మండలంలో ఉన్నటువంటి దాదాపు 37 గ్రామ పంచాయతీ లోపల దాదాపు 30 గ్రామ పంచాయతీలైనా కవర్ చేయాలని చెప్పేసి తన ద్వారా మనం పాదయాత్రను నిర్వహించబోతున్నాం. ఈ పాదయాత్ర కూడా మొదటి రోజు మనకు కొంతమంది ముఖ్యమైన నాయకులను మనం ఆహ్వానించడం జరిగింది. అందులో తీన్మార్ మల్లన్న గారు, దాంతోపాటుగా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ అన్నను కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ప్రముఖులను కూడా మనం ఫోన్లో మాట్లాడినాం. కొందరు అందుబాటులో లేకున్నప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చేదానికి మనం కృషి చేయాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దాంతోపాటుగా బహుజన ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు దాసరం నాయక్ అన్న గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ముగింపు రోజు వచ్చేసి విశ్వనాథన్ మహారాజు లేదంటే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ వీళ్ళతో కూడా మనం చర్చ చేయడం, ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది. ఇంకా పాదయాత్ర జరిగే క్రమంలో కూడా మరికొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి బహుజన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ యాత్రకు లేదా ముగింపు సభకు పిలిచేదానికి ఆహ్వానించేదానికి మేము కృషి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ యాత్ర ఎందుకోసం మండలంలోనే ఈ మన బహుజన యాత్రను చేయాల్సి వచ్చింది అంటే, ప్రధానంగా మనం ఉన్నటువంటి మేము పుట్టి పెరిగినటువంటి ఏదైతే బాలానగర్ మండలం ఉందో ఈ మండలం లోపల కనీసం మనం ఒక బీసీ వాదాన్ని బలోపేతం చేయాలి, ఈ వాదాన్ని బలంగా ఉంచాలనేది ఒక తొలి ప్రయత్నంగా మన ఊరి నుంచే, మన మండలం నుంచే ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పేసి బాలానగర్ మండలం నుంచే ఈ కార్యక్రమాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రేపు అమ్మపల్లి గ్రామం నుంచి ఈ యాత్ర ప్రారంభమై తర్వాత మార్చి 1 తారీఖు బాలానగర్ మండల కేంద్రం లోపల పెద్ద సభ ద్వారా మనం ఈ యాత్రను ముగింపు చేసుకుంటాం. దాంతోపాటుగా మనం ఈ యాత్ర అన్ని గ్రామాల లోపల వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తిస్తాం. వాటిపైన ఒక నోట్ తీసుకొని ఈ సమస్యలన్నిటి కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగానికి మనం యాత్ర అనంతరం పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ హాస్టల్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ దవాఖానాలు కావచ్చు, లేదంటే ఇతరత్ర రైతుల సమస్యలు కావచ్చు, లేదంటే వృద్ధుల సమస్యలు కావచ్చు. దాంతోపాటుగా గ్రామంలో చాలా చోట్ల నీటి సమస్య కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందులో ఎండాకాలం కాబట్టి నీటి తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీటన్నిటిపైన సమగ్ర నివేదికను తయారు చేసి ప్రభుత్వ యంత్రాంగానికి ఫైనల్గా మనం ఒక రిపోర్ట్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మనం చేపట్టబోతున్నటువంటి 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో, బీసీ మహాజన పాదయాత్ర ఏదైతే ఉందో, ఈ యాత్ర లోపల సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి బహుజన బిడ్డ ఈ యాత్ర లోపల మేము నడిచేటటువంటి ఒక అడుగు లోపల మీరు ఒక అడుగు వేయాలని చెప్పేసి ప్రజలను ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఈ యాత్ర కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా, అందుకోసమే బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ BJSC అనేది ఏర్పాటు చేసి ఈ బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ ఈ ఆధ్వర్యంలోనే యాత్ర చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎలాంటి రాజకీయాలకు తావు లేదు ఇందులో. ఇది కేవలం ఈ యాత్ర అనేది బీసీ 42% అంశం పైన మాత్రమే ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర అనేది ఏ కులానికో ఏ మతాన్నో విమర్శించేదానికి ఈ యాత్ర చేపట్టడం లేదు. కాబట్టి ఇది ప్రజలు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్క బహుజన బిడ్డ సబ్బండ కులాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా
దాదాపుగా ఈ యాత్రలు విజయవంతం చేసేదానికి మీరు ఒక అడుగు వేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. దాంతోపాటుగా మన యాత్ర లోపల ప్రధానమైనటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో తప్పనిసరిగా అవసరమైతే యాత్ర అనంతరం కలెక్టర్ దగ్గర కూర్చొని ఈ సమస్యలపైన మీరు కృషి చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ని కోరుతాం. ప్రధానమైనటువంటి సమస్య ఉండి అసలు సమస్యను గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ సమస్యను పక్కన పెట్టిరు, పట్టించుకోవడం లేదు అని అంటే తప్పనిసరిగా అక్కడనే అధికారులను పిలిపించి మాట్లాడి ఈ సమస్య పరిష్కారం ఏ రకంగా జరుగుతుందో అని చెప్పేసి కూడా వాళ్ళతో చర్చ చేయడం జరుగుతుంది. ఆ రకంగా మనం యాత్ర కొనసాగిస్తామని చెప్పేస్తున్నాం. ఈ యాత్ర ఈ నెల 22 నుంచి మార్చి 1 వరకు పాదయాత్ర అనేది చేపట్టబోతున్నాం. దాదాపుగా నాకు తెలిసి ఈ యాత్రకు మా మేడం గారు శ్రీమతి హైమతి గారు పాదయాత్ర నీవే చేయాలి మండలం లోపల అని చెప్పేసి ఒక మాట అడిగితే తను కూడా ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఆలోచించకుండా తప్పనిసరిగా యాత్ర నేను చేస్తాను, పాదయాత్ర నేను నడిచేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తను కూడా ఒక బలమైనటువంటి సంకల్పంతో ఆలోచనతో వల్ల ఒక విషయం మనం చెప్పినటువంటి విషయానికి కట్టుబడి తప్పనిసరిగా పాదయాత్ర చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ప్రజల కోసం ఎక్కడి వరకైనా ఇంత దూరమైనా ఈ బీసీ యాత్రను విజయవంతం చేసేదానికి మనం అందరం కృషి చేయాలని చెప్పేసి బీసీ సోదరులకు, ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు, మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా మేధావి వర్గానికి కూడా అందరూ కూడా చేతులు జోడించేసి నమస్కారం తెలియస్తూ మీకు అందరూ కూడా ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రేపు అంటే ఎల్లుండి 22 తారీఖు ఆదివారం ఏదైతే ఉందో ఉదయం 11 గంటలకు మనం ఆ గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభం చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా బాలనగర్ మండలంలో ఉన్నటువంటి సబ్బండ కులాలు బహుజన బిడ్డలుగా కాకుండా బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ప్రధానంగా నాతో పాటు కలిసి చదువుకున్నటువంటి 10th క్లాస్ మిత్రులు కావచ్చు, ఇంకా నా శ్రేయోభిలాషులు మా మిత్రులు ప్రతి ఒక్క వ్యక్తి సబ్బండ కులాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి ఈ యాత్ర ఏదైతే ఉందో దీన్ని విజయవంతంగా నడిపించేదానికి మీరు మాకు మనోధైర్యాన్ని, మనోబలాన్ని ఇవ్వాలని చెప్పేసి మాకు సపోర్టుగా ప్రతి ఒక్కరూ ఉండాల్సిందిగా నిలవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దాంతోపాటుగా మండలంలో ఉన్నటువంటి చాలామంది బీసీ నాయకులతోన, ఎస్సీ ఎస్టీ నాయకులతోన కూడా నేను కొంతమందిని డైరెక్ట్గా కలిశాను. కొంత సమయం లేకపోవడం వల్ల కొంతమంది కలవలేకపోయాం. కానీ ఫోన్లో దాదాపుగా సంభాషించిన ప్రతి ఒక్కరితో కలవలేకపోయాము. అది సమయాభావం వలన మాత్రమే జరిగింది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బహుజన బిడ్డ ఈ పాదయాత్ర ఏదైతే ఉందో బీసీ 42% అంశం పైన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించి ఈ యాత్ర విజయానికి కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. దీంట్లో ఎలాంటి రాజకీయాలకు తావులేదు. ఇది ఓన్లీ బీసీ 42% అంశం పైన ఈ యాత్ర ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా. ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు మనకు సపోర్ట్ చేస్తున్నారు అన్ని పార్టీల నుంచి. చాలా సంతోషం. వాళ్ళ పేర్లు ఈ సందర్భంగా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ గ్రామంలో ప్రతి గ్రామం నుంచి ప్రతి బీసీ బిడ్డ, ప్రతి ఎస్సీ ఎస్టీ బిడ్డ ప్రతి ఒక్కరూ ఈ యాత్ర తీసుకురావడమే, యాత్ర చేపట్టుతున్నట్లుగా మీరు ఆలోచన చేయడమే చాలా బాగుంది, సంతోషకరం. మీ ఆలోచనకు తగ్గట్టుగా ఈ యాత్రను దిగ్విజయం చేసేదానికి మా వంతుగా మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీ అందరి ధైర్యంతోన, మీ అందరి సలహాలు సూచనలు, మీ అండదండలతో ఈ యాత్రను నిర్వహించేదానికి మేము కూడా సిద్ధంగా ఉండి రేపు ఆదివారం 22 తారీఖు ఏదైతే ఉందో ఈ యాత్రను బలోపేతం చేసి యాత్రను విజయవంతంగా చేసేదానికి ప్రతి ఒక్క బహుజన బిడ్డ ముందుకు రావాలని చెప్పేసి, మా యాత్ర లోపల మేము నడిచే ప్రతి అడుగులో మీరు కూడా ఒక అడుగు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై బహుజన తెలంగాణ, జై బహుజన రాజ్యం, జై భారత రాజ్యాంగం.